ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. పరిస్థితులు విసిగిస్తున్నప్పుడే భక్తులైన వారికి భక్తిలో పౌరుషం వస్తుంది. ఒక పక్క హన్నాకి దేవుడు సంతు లేకుండా చేశాడు. ఆ కారణాన్ని బట్టి తనకి ఉన్న లోటును బట్టి కృంగిపోతూ వేదనతో నిండిపోయింది. మరోవైపు నుంచి తన వైరియగు పెనిన్న ఆమెను విసిగించి ఆమెకు బాధ కోపం పుట్టిస్తూ ఆమె కన్నీటికి కారణముగా పెనిన్న ఉండేది. సరే, సమస్య దేవునితో చెప్పుకుందాంలే అని ఏటేటా దేవుని మందిరానికి వెళ్ళేది. మందిరానికి వెళ్ళిన హన్న దుఃఖాక్రాంతురాలిగా దేవుని సన్నిధిలో ఏడుస్తూ లోపల తన సమస్యను ప్రభువునకు చెప్పుకుంటూ ఉంది. ఆ సమయంలో యాజకుడైన ఏలీకి ఆమె బాధను వేదనను చెప్పకపోవుటను బట్టి ఏలీ అంటున్నాడు, అంతవరకు ఆమె భక్తి చేస్తుంది అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన మౌనంగా ఉందో ఆ స్థితిని చూసి, అసలు పెదవులు కూడా మెదపలేని స్థితిలో ఉన్న ఆమెను చూసి, ఎంతవరకు నీవు మత్తురాలివై ఉంటావు అని ఏలీ హన్నాను అడుగుతున్నాడు. అవును, నిజమేనండి. మన పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొనే సమస్యలను బట్టి, నిందించే వారి నిందలను బట్టి ఎంత బాధ మన మనసులో ఉన్నా పైకి నవ్వుతూ ఉన్నప్పుడు పెనిన్న నిందించినట్లుగా, ఏలీ అపార్థం చేసుకున్నట్లుగా మనల్ని కూడా గాయపరచవచ్చు. ఇవన్నీ మనల్ని కృంగదీయడానికి, విసిగించడానికి, నిరుత్సాహపరచడానికి, ఆగిపోవడానికి కాదు. హన్నాలో పౌరుషం వచ్చింది. మోకరించి సమస్యల గురించి మొరపెట్టడం ప్రారంభించింది. ఏలీ అంటున్నాడు, నీవు గర్భం ధరించి కుమార్ని కందువు అని. ఆమె కన్నీటిని, ఆమె బాధను చూచిన దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ప్రవక్త అయిన సమూయేలును ఇచ్చాడు. వింటున్న నీవు కూడా ఇటువంటి బాధతోనూ వేదనతోనూ కన్నీరు కారుస్తున్నావేమో. ఒకవేళ అయ్యో నన్ను హత్తుకుని నాకు చక్కని ఆలోచన చెప్పి నన్ను వెన్ను తట్టేవారు లేరని బాధపడుతున్నావేమో. చాలు, నీ పట్ల దేవుని ఆలోచన నువ్వు ఏడుస్తూ కృంగిపోవాలి అనేది కాదు. నీ కన్నిటికి కారణంగా ఉన్న సమస్యలను తొలగించి నువ్వు ఎదుర్కొనే శోధనలలో నీకు విజయం ఇచ్చి దుఃఖానికి బదులుగా సంతోష దినములు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హన్నా మనోదుఃఖాన్ని తొలగించిన దేవుడు, తన నోటి నిండా నవ్వించిన దేవుడు నీ దుఃఖాన్ని కూడా తొలగించి నీ నోటి నిండా నవ్వించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.